మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈరోజు హైదరాబాద్లోని చిక్కట్పల్లి పోలీసులు హీరో అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? హీరో అల్లు అర్జున్ పైన, ఆయన టీం పైన, సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన ఒక కేసు నమోదైంది. డిసెంబర్ 4వ తారీఖు నైట్ ఏదైతే అల్లు అర్జున్ మూవీ ప్రీమియర్ షో ఉందో, ఫ్యాన్స్ కోసం వేసే షో ఉందో, దానిలో తొక్కిస్లాట్ జరిగి ఎక్కువ మంది ఫ్యాన్స్ వచ్చేసేసి ఒక అమ్మాయి చనిపోయింది, ఆవిడ పిల్లలు క్రిటికల్గా ఉన్నారని చెప్పి ఆ మరుసటి రోజు డిసెంబర్ 5వ తారీఖున ఆ కుటుంబం ఫైల్ చేసింది పోలీస్ కేసు. ఆ పోలీస్ కేసు ఆధారంగా చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దానికి సంబంధించి చాలామంది ఇప్పటికీ అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్లో ఉన్న వాళ్ళని, సంధ్యా థియేటర్ యాజమాన్యంని, తర్వాత అల్లు అర్జున్కి సంబంధించిన వాళ్ళని. ఈరోజు అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడాన్ని ఏ సెక్షన్స్ కింద మనం చూడొచ్చు? సెక్షన్ 105 అండ్ 118 ఆఫ్ భారత న్యాయ సంహిత. సెక్షన్ 105 ప్రకారం కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనమాట. సెక్షన్ 118 ప్రకారం కాజింగ్ హర్ట్ ఆర్ గ్రీవియస్ హర్ట్, దీనికి సంబంధించి 118 అనే సెక్షన్ ఉందన్నమాట. సో ఈ సెక్షన్ మీద అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అసలు అల్లు అర్జున్ ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్లో నా పేరు పెట్టారు, నాకేం సంబంధం లేదు, నా కేసు క్వాష్ చేయండి, నా ఎఫ్ఐఆర్ క్వాష్ చేయండి అని చెప్పి ఆయన ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారనమాట. అయితే ఇక్కడ మొత్తం ఎపిసోడ్లో ఎవరి తప్పుంది, సమాజం ఎవరి పట్ల వేలెత్తి చూపిస్తోంది? ముందుగా అల్లు అర్జున్ అండ్ టీం ఎవరైతే వస్తున్నారో దానికి సంబంధించి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఉందా, పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఉందా క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి? రెండోది సంధ్యా థియేటర్. మనందరూ తెలుసు, ఏ సినిమా రిలీజ్ అయినా సరే చిక్కట్పల్లి ఏరియాలో సంధ్యా, సుదర్శన్ ఇవన్నీ చాలా పాపులర్ థియేటర్స్. వీళ్ళందరూ నిజంగా థియేటర్స్ని 1,00,000 మంది 50,000 మంది ఫ్యాన్స్ వస్తే ఆ థియేటర్ తట్టుకునే శక్తి దానికి ఉందా, ఆ కన్స్ట్రక్షన్కి ఉందా, ఆ ప్రాపర్టీకి అసలు అంత శక్తి ఉందా? మూడోది హీరో ఎంటర్ అయ్యేటప్పుడు, హీరోతో పాటు టీం ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఇదంతా ఊహించగలిగారా? దీనిలో ఇంటెన్షన్ ఉందా, మెన్స్రియా ఉందా, లేదా నెగ్లిజెన్స్ ఉందా? ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాల్సిన అంశాలన్నమాట. అన్నిటికన్నా ముఖ్యం, ఇలాంటి మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు, ఏదైతే ఎక్కువ రోజు నుంచి ఫ్యాన్ ఫేర్ ఎదురు చూసిన మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటున్నారా? ఇవన్నీ పక్కన పెడితే, ఓ పక్క హీరో చెప్పకుండా వచ్చాడు, హీరో టీం చెప్పకుండా వచ్చింది, హీరో ఇండైరెక్ట్గా దీనికి కారణమయ్యాడు అంటున్నారు. రెండో ఇంపార్టెంట్ ఇష్యూ, మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ, అసలు ఇంతమంది ఒకటేసారి రావడానికి అవసరం ఏంటి? అంతమంది ఎందుకు వచ్చారు? అంత తొక్కిసలాట ఎందుకు జరిగింది? దీనికి సంబంధించి సూమోటోగా అసలు పోలీసులు అక్కడికి వచ్చారా? ఇన్ని ఇష్యూస్ అక్కడ ఉన్నాయన్నమాట. వీటన్నిటిని ఆలోచించి బేరీజ్ వేసి నిజ నిర్ధారణ జరగాలి. చట్టం ముందు అందరూ సమానులే, అసలు తప్పే లేదు. చట్టం హీరో అయినా, పొలిటీషియన్ అయినా, పెద్ద సీఎం అయినా, పిఎం అయినా, నువ్వైనా నేనైనా అందరూ ఒకటే చట్టం ముందు. అయితే ఈ చట్టాన్ని ఎంతవరకు ఎవరు అతిక్రమించారు, ఆ ప్రొపోర్షనాలిటీ ఆఫ్ క్రైమ్ ఎంత, నెగ్లిజెన్స్ ఎంత, దానిలో మెన్స్రీ ఎంత, అంటే గిల్టీ ఇంటెన్షన్ ఎంత, అసలు ఏ ఫ్యాన్కైనా ఇలా జరగాలని హీరో కోరుకుంటాడా? ఇది కూడా ఒకసారి ఆలోచించాలన్నమాట. ఎంత నెగ్లిజెన్స్ ఉంది అసలు? ఇలాంటి షోస్, ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్, ఇవన్నీ కూడా ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు? సినిమాటోగ్రాఫ్ యాక్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంది. మరి స్టేట్ గవర్నమెంట్ దీనికి సంబంధించి ముందే ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటే కేవలం ఒక హీరోని బేస్ చేస్తే, హీరోని అరెస్ట్ చేస్తే సమస్య సాల్వ్ అవుద్ది అనుకుంటే ఖచ్చితంగా చేయాలి. కానీ దీనిలో గవర్నమెంట్ నెగ్లిజెన్స్ కానీ, ఫ్యాన్స్ ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు కూడా కట్టలు తెంచేసుకుని అభిమానం అనమాట, అసలు అదొక యాక్షన్, అదొక మూవీ అని ఆలోచించకుండా పడి చచ్చిపోతుంటారు, రక్తాలు చిందేసుకుంటుంటారనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్? దాని తర్వాత హీరో ఎవరైనా సరే, ఏ హీరో అయినా, ఎవరైనా, ఏ స్పోర్ట్స్ పర్సన్ అయినా, ఏ సెలబ్రిటీ అయినా, అది వాళ్ళ జీవనోపాధి. ఆ జీవనోపాధి కోసం వాళ్ళు ఎంతైనా చేస్తారు, దానికోసం ఎంతైనా హడావుడి చేస్తారు. ఆ ఫిల్మ్ టీం కానీ, డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ఇంత హడావుడి చేస్తున్నప్పుడు ప్రజలకి ఎందుకు అర్థం కాదు ఇది? అండ్ ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి హీరో లైఫ్ కంప్లీట్గా పబ్లిక్లో ఉంటుంది, ప్రతి విషయం తెలుస్తుంది. ఇంకా అంత ఫ్యాన్ ఫాలోఅప్, ఫ్యాన్ బాయ్స్ అంత పడి చచ్చిపోవటాలు ఎందుకు? దీనికోసం ఇప్పుడు ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి ఒకసారి ఆలోచిస్తే, కంప్లీట్గా ఒక థియేటర్ కానీ, లేదా మొత్తం ఫ్యాన్స్ కానీ ఎంతమంది హర్ట్ అవుతున్నారు? ఒక హీరో, ఆయనకు అంత ఇమేజ్ ఉన్న హీరో, ఇదంతా చూస్తుంటే కనుక రూల్ ఆఫ్ లా ఉండాల్సిందే, రూల్ ఆఫ్ లా కరెక్టే. కానీ ఇలాంటి సంఘటనలు, అవాయిడబుల్ సంఘటనలు, అంటే వీటిని ఖచ్చితంగా చిన్న చిన్న ప్రికాషన్స్తో నివారించవచ్చు. అలా నివారించలేకపోగా ఇంత దూరం తీసుకొచ్చిన నిర్లక్ష్యం అనేది దీనికి అందరూ కారణమే. దీనికి ఒక పక్క ప్రభుత్వం, ఇంకో పక్క టీం, ఆ మూవీ టీం మొత్తం, ఇంకో పక్క మొత్తం ఈ ఫ్యాన్ బేస్, వీళ్ళందరూ కూడా కారణమేనని నేను అంటాను. అంతేగాని ఒక హీరోనో లేకపోతే ఒక ఫ్యాన్నో బేస్ చేసుకుని ఇది కేసులు కానీ, ఎఫ్ఐఆర్లు కాదు.
ఓవరాల్గా గవర్నమెంట్ నెగ్లిజెన్స్. ఎందుకంటే సినిమాటోగ్రాఫ్ యాక్టే గవర్నమెంట్ చేతిలో ఉంటుందన్నమాట. స్టేట్ గవర్నమెంటే, ముఖ్యంగా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటే సినిమాటోగ్రాఫ్ యాక్ట్ సంబంధించి, దానికి సంబంధించి ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్ ఇవన్నీ ఎంతమంది వస్తున్నారు అనే అసెస్మెంట్ లేకుండా ఏ సంఘటన, మీరు ఎంత పెద్ద ఈవెంట్ చూడండి, అది పుష్కరాలు కావచ్చు, లేకపోతే అది పెద్ద క్రౌడ్ పుల్లింగ్ ఈవెంట్ కావచ్చు, లేదా గవర్నమెంట్ ప్రోగ్రామ్ కావచ్చు, ఎంతమంది క్రౌడ్ వస్తారో ముందే అసెస్ చేస్తాం. క్రౌడ్కి సంబంధించి పోలీస్ స్టేషన్లో ముందే చెప్తాం అనమాట. చెప్పకపోయినా అంతమంది క్రౌడ్ వస్తున్నారని తెలిసి పోలీసులు సుమోటోగా కూడా వాళ్ళే వచ్చి దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇన్ని ప్రికాషన్స్ ఉన్నాయి. అండ్ అంత పెద్ద క్రౌడ్ వచ్చేటప్పుడు ఒక మెడికల్ టీమ్ ఇమీడియట్గా అక్కడ ఎందుకు లేదు? ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అంత పెద్ద క్రౌడ్ వచ్చినప్పుడు ఒక మెడికల్ టీం అక్కడ ఇమీడియట్గా ఎందుకు లేదు? అమ్మాయికి అంబులెన్స్ కానీ ఇమీడియట్ రెస్పాన్స్ ఎందుకు జరగలేదు? మనం కనుక ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక వీడియో చూస్తే ఒక లేడీ పోలీస్ అమ్మాయికి సిపిఆర్ ఇస్తుందన్నమాట. అంటే ఒక డాక్టర్ కూడా అక్కడ అవైలబుల్ లేరు. దాదాపు 1,00,000 మంది ఆ ఏరియాలో క్రౌడ్ వచ్చుంటే ఒక డాక్టర్ కూడా అవైలబుల్గా లేదనమాట. మేము ఉండే ప్లేస్కి ఖచ్చితంగా సంధ్యా థియేటరు, ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ అనేది కిలోమీటర్ దూరం కూడా లేదనమాట. కానీ ఆ ఇన్సిడెంట్ ఇంత దగ్గరలో జరగటం, ఇంత బాధాకరమైన అంశాలు జరగటం, అది ఇంత దూరం రావటం, అంటే ఇంత నెగ్లిజెన్స్ అనేది, నిర్లక్ష్యం అనేది ఇంత దూరం రావటం, దీనికి కేవలం ఒక హీరోని తప్పంటే మాత్రం కరెక్ట్ కాదు. దీనిలో అందరిది, సమాజానికి బాధ్యత ఉంది, గవర్నమెంట్ది బాధ్యత ఉంది, ఫ్యాన్స్ది బాధ్యత ఉంది, అందరిది బాధ్యత ఉంది, కేవలం హీరోది మాత్రమే కాదు. మొత్తంగా ఫిల్మ్ ఇండస్ట్రీ, సినీ పరిశ్రమ కూడా ఒక పరిశ్రమే. ఫిల్మ్ స్టార్స్ కూడా వాళ్ళ లైవ్లీహుడ్ కోసం పనిచేస్తారు. ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో ఈ డెమీ గాడ్ వర్షిప్ అనమాట. అసలు ఫస్ట్ బెనిఫిట్ షోస్కి, ప్రీమియర్ షోస్కి ఇంత పెద్ద ఫిల్మ్ ఒకటి లాంచ్ అవుతుంటే చిన్నపిల్లలు ఎందుకు తీసుకొస్తున్నారు? పసికందులను ఎందుకు వేసుకుని సినిమాలకు వస్తారు? ఇది పెద్ద క్వశ్చన్ అనమాట. ఇంతమంది వస్తారని తెలిసి చాలామంది ఫస్ట్ షోకి చాలామంది వస్తారని చెప్పి చిన్న పిల్లలు వేసుకుని సినిమాకి వస్తారు. వాళ్ళ జీవితం ఆరిపోతే, వాళ్ళ జీవితం మంట కలిసిపోతే ఎవరికి సమాధానం చెప్పాలి? ఇవన్నీ పక్కన పెడితే ఇండియాలో ఫిల్మ్ స్టార్ లైఫ్ కూడా చాలా వాకింగ్ అనే టైట్ రోప్ అనమాట. చాలా కష్టం వాళ్ళ జీవితం కూడా. ఇక్కడ బయటికి రాలేరు వాళ్ళు ఏదైనా సమాజాన్ని చూడాలన్నా, ఫ్రీగా వాళ్ళ లైఫ్ ఒకరోజు లీడ్ చేయాలన్నా ఫారెన్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అనమాట. అంత డెమిగాడ్ వర్షిప్, ఇంత ఓవర్ ఎంతూజియాజము. అండ్ మనందరూ తెలుసు, ఒక సినిమా రిలీజ్ అవుతే ఆ సినిమా వల్ల గవర్నమెంట్ కూడా బెనిఫిట్ అవుతుంది, గవర్నమెంట్ కూడా రెవెన్యూ వస్తుంది. కానీ గవర్నమెంట్ దీనికి సంబంధించి ఒక బ్యాలెన్స్ రివ్యూ తీసుకుని ఈ ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్ వీటన్నిటికి సంబంధించి ముందే ఎందుకు ఆలోచించకూడదు? ఒకసారి మనం ఈ పర్స్పెక్టివ్లో కూడా ఆలోచించాలి కదా. అండ్ ఆ యాంగ్జైటీకి, ఆ క్యూరియాసిటీకి నిజంగానే ఫ్యాన్స్ వస్తారు, హీరోస్ కూడా వస్తారు వాళ్ళని మెప్పించడానికి. కానీ ఇలా టర్న్ అవుతేనే ఎవరు ఊహించరు కదా. అలాంటప్పుడు ముందే కొంచెం ప్రికాషన్ తీసుకుంటే ఎంత బాగుండేది.